హలో బా. చెప్పరా. నాకు డౌట్ వచ్చింది బా. అయ్యి బాబోయ్, వీడు మళ్ళీ మొదలెట్టేసాడు దరిద్రు కూడా. ఏంటది? అదే అశ్వధామ బతుకున్నాడు అంటున్నారు కదా. ఏమో మహాభారతం లెక్క బతికే ఉన్నాడంట మరి అశ్వత్థామ. అయితే మరి ఫ్యామిలీ కూడా ఉండదు కదరా, అన్నమయ్య ఎవరు పెడతారా పాపం. అయ్యి బాబోయ్, మా నాయనే ఎంత గొప్ప ఆలోచన వచ్చిందిరా నీక. అంటే ఆలనా పాలన ఎవరో చూసుకునే వాళ్ళు ఉండరు, భోజనం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. మన అసలే స్పాంజ్ గుండెలు కదా బావా, మనం ఆదుకుందాం అని. నువ్వు అశ్వత్థామను ఆదుకుంటావా? ఆ, ఆ ఏం చేయాలి ఇప్పుడైతే నేను? గూగుల్లోని ఎక్కడ ఉన్నారు చూడు, వెళ్ళి నా పెళ్లిది శుభలాకి ఇచ్చి రమ్మందాం. ఏంటి అశ్వత్థామను శుభలాకిచ్చి పెళ్లి పిలుస్తావా? కర్రెక్షన్ ఎత్తి మీద పొడుతారు దైద్రు పేదవని. ఎక్కడ ఉంది బావా, భోజనం చేస్తాడు కదా ఆ టైంలో కర్ర దొబ్బేద్దాం, పవర్స్ అన్ని వచ్చేస్తాయి. ప్యాకెట్లోని కోడి పందాలు డబ్బులు చాలా వచ్చేస్తాయి మనకి. అయినా నువ్వు కొంపల కన్నా చూడు, నీకు పవర్స్ ఎలా వస్తాయి కర్ర ఉంటేనో. నిన్న చూసానా కర్ణుడిది నాది ఓకే, నాకు జాతకం అంట నక్షత్రం అన్ని మ్యాచ్ అయిపోయినాయి. హ్మ్. కర్ణుడు కర్ర వచ్చినా కూడా నువ్వు పేకాట ఆడదాం చూస్తున్నావు చూడు, నువ్వు ఎంత దరిద్ర పేదవరా నువ్వా. ఇదే బావా మహాభారతంలో జూదం మొదలెట్టిందే మేము. అంటే ఇప్పుడు నువ్వు కర్ణుడివి, నువ్వు మహాభారతంలో ఉన్నావు, జోదం మొదలెట్టే టైంలో నువ్వు ఉన్నావు. ఒరే నీకు పుణ్యం ఉంటుందని నీ దండారా బాబు, ఫోన్ పెట్టారా బాబు నువ్వు. థ్యాంక్స్ బా. చూసాడా ఇలా